నిత్ర తెలుగు క్యాలెండర్ దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 5వ తారీఖు నవంబర్ 2025 శ్రీ విశ్వవసునామ సంవత్సరం కార్తీక మాసం శరత్ ఋతువు దక్షిణాయనం బుధవారం. తిథి శుక్ల పూర్ణిమ రాత్రి 7:12 వరకు. తదుపరి పాడ్యమి. నక్షత్రం అశ్విని. ఉదయం 10:16 వరకు. తదుపరి భరణి. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. నూతన విద్యావకాశాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు తొలుగుతాయి. ఆర్థిక పరంగా అభివృద్ధి కలుగుతుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. తదుపరి వృషభ రాశి. చేపట్టిన పనులలో ఆటంకాలు కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. ఆత్మలతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగమున కొంత నిరుత్సాహం తప్పదు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. తదుపరి మిథున రాశి. దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీర్చగలరు. ఆరోగ్యపరమైన సమస్యలు చికాకు పరుస్తాయి. చేపట్టిన వ్యవహారాలు శ్రమాధిక్యతతో కాని పూర్తి కావు. కుటుంబ సభ్యుల సహాయం లభిస్తుంది. ఉద్యోగపరంగా వేధిస్తున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. స్వల్ప ధన ప్రాప్తి కలుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు లాభిస్తాయి. బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన ఉద్యోగ లబ్ధి ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. తదుపరి సింహరాశి. ఉద్యోగ వ్యవహారాలలో తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేసి పైవారి నుండి ప్రశంసలు పొందుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు వేగవంతం చేస్తారు. దూర ప్రాంతాల వారి నుండి విలువైన సమాచారాన్ని సేకరిస్తారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతారు. తదుపరి కన్యరాశి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో మీరు తీసుకున్న నిర్ణయాలు లాభం పొందుతాయి. ధనాదాయం బాగుంటుంది. అనారోగ్య సూచనలు ఉన్నవి. ఆకస్మిక ప్రయాణాలు బాగుంటాయి. బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. తదుపరి తులారాశి. వృత్తి ఉద్యోగ విషయమై కీలక సమాచారాన్ని సేకరిస్తారు. ఆరోగ్య విషయాలలో జాగ్రత్త వహించాలి. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు. వృత్తి వ్యాపారాలు నష్టాల ఊబి నుండి బయటపడతాయి. ఉద్యోగమున బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన ఉద్యోగ లాభం కలుగుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గృహములో శుభకార్యాలు నిర్వహిస్తారు. తదుపరి ధనస్సు రాశి. వ్యాపార పరంగా ఇబ్బందులు తొలగుతాయి. ధన వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. తదుపరి మకర రాశి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు స్వీకరించడం మంచిది. రుణ బాధలు తొలగుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు. తదుపరి కుంభరాశి. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. సోదరుల సహాయ సహకారాలు పొందుతారు. వ్యాపారం వృద్ధి చెందుతుంది. తదుపరి మీనరాశి. ప్రయాణాలలో మార్గావరోధాలు కలుగుతాయి. చేతిలో డబ్బు నిల్వ ఉండదు. నేత్ర సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగ విషయమై అనాలోచిత నిర్ణయాలు తీసుకొని ఇబ్బంది పడతారు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. బంధువుల నుండి విమర్శలు ఎదురవుతాయి.